అంటే అది అదిరిపోయే పర్ఫార్మెన్స్. సన్నీ మ్యామ్ కోసం మేమంతా పిచ్చెక్కిపోయాం, కానీ రియా మ్యామ్ కోసం కూడా అదే లెవెల్లో పిచ్చెక్కిపోయాం. నిజంగా అసలు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను ఇంటికి వెళ్ళాక పర్ఫార్మెన్స్ ని మళ్ళీ మళ్ళీ రీప్లేలో చూస్తాను. అబ్బా ఏం పర్ఫార్మెన్స్, అది అదిరిపోయింది. Boys and girls, welcome to Instax Huge Films presents MTV Splitsvilla 16, co-powered by Sophie, Numi, Envy Perfumes and Philips Body Groomer. ఓకే గాయస్, సో నెక్స్ట్ కపుల్ ఉన్నారు కదా, చాలా క్రేజీ కపుల్. డాన్స్ సంగతి తెలియదు కానీ కెమిస్ట్రీ 100% ఉంది. గుల్లు అండ్ కైరా. అన్ని పర్ఫార్మెన్స్ చూసాక నాకైతే భలే భయం వేసింది. ఎందుకంటే తను విల్లాకి బెస్ట్ డాన్సర్, నో డౌట్, కానీ తనతో పాటు విల్లా వర్స్ట్ డాన్సర్ కూడా ఉన్నాడు, నో డౌట్. అదే మొదటి పర్ఫార్మెన్స్, దానికి అందరూ నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.
ఇక నేను రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాను. ఇక ఏమైనా కానివ్వండి, నేను ఇక్కడే గెలిచేసానని అనుకున్నాను. ఇక్కడ కైరా మనసు గెలుచుకున్నాను. ఇక నా ముందు సైలెంట్ గా ఉంటుంది, నాతో ఎక్కువగా మాట్లాడతాం. గాయస్ ఎలా ఉంది? అయితే గుల్లు ఇలా డాన్స్ చేస్తాడని ఎవరైనా ఊహించారా? లేదు. నేనైతే ఊహించలేదు. స్టేజ్ పగలగొట్టమని ఎల్విస్ బాయ్ ముందే చెప్పాడని తెలుసా? అరే లేదు లేదు లేదు. సిస్టమ్ పగలగొట్టావు బాయ్. అయితే ఎలా ఉంది, ఎలా అనిపించిందో చెప్పండి. ఎందుకంటే సార్ తను ఇక్కడే డాన్సర్, నేను ఇక్కడ డాన్సర్ ని. ఇంకొంచెం కిందకి. ఇంకొంచెం చెయ్యి. అంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఇక్కడే ఉంటుంది. I don't agree with him. I think నేను ఒకవేళ 100 ఇస్తే తను 1000 ఇచ్చాడు. He keeps saying he doesn't know how to dance. But what you two have done together is absolutely amazing. The Sorry, thank you, ma'am. chemistry, your story, her crying, you crying. You guys are amazing, amazing. Thank you so I much, ma'am. loved it. నిప్పంటించావు. కరెక్ట్. ఇది నీకు అంతా నార్మల్ అయితే, నువ్వు నీ 100% ఇస్తే, ఇది గుల్లు ఇది చేయడం నువ్వు 1000% ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా 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 అమేజింగ్, ఎఫర్ట్లెస్ గా ఉంది. నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను, కానీ మేము చాలా ఫన్ చేసాం. అది మీ కెమిస్ట్రీని రిప్రజెంట్ Thank you, చేస్తుంది. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను బాయ్, ఇతను నుండి జాగ్రత్త. ఇతను చాలా డేంజర్ బాయ్, సరేనా? ఇతను చాలా డేంజర్. నీకోసం ఒకటి చెప్పాలి, నువ్వు చాలా అద్భుతమైన డాన్సర్ బాయ్. Thank you. నువ్వు చాలా అద్భుతమైన డాన్సర్ బాయ్. నువ్వెంత బ్యూటిఫుల్ గా డాన్స్ చేసావంటే, ఎంత బ్యూటిఫుల్ గా 2 పాటల మీదే. తనకి డాన్స్ రాదని నీకు తెలుసు, కానీ అతను నువ్వు యూటిలైజ్ చేసుకున్న విధానం, అతని అతనిలో ఉన్న అతని ఎనర్జీ ఉంది కదా, దాన్ని నువ్వు యూటిలైజ్ చేసిన విధానం, నాన్ డాన్స్ ని కూడా డాన్స్ అని చేసావు. ఒక్కోసారి నేను చూస్తున్నా, ఇంకోసారి అతన్ని చూస్తున్నా, తర్వాత ఎవరిని చూడాలో కన్ఫ్యూజ్ అయ్యాను, అంత బాగా చేస్తున్నారు. అంటే ఇదే కావాలి బాయ్, ఇది ఎంటర్టైన్మెంట్ టాస్క్. మీరు ఎంటర్టైన్ చేయాలి. పబ్లిక్ ఇది చూసినప్పుడు ఇది ఫుల్ పైసా వసూలు. ప్రిన్స్, నువ్వు కూడా స్ప్లిట్స్ ఫీల్డ్ లో ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో ఏం పర్ఫామ్ చేసావు? అదేంటి? నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బాయ్, నేను గెలిచాను. I thought నేను ఒక మూవీ చూస్తున్నాను, అందులో సాస్ ఉంది, ద హిప్ హాప్ యాక్షన్స్ వేర్ దేర్, అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఇరగదీసేశారు. అండ్ ఎస్పెషల్లీ యూ బ్రో, that anybody who thinks of a special number and a girl who will bring sass to the table on the floor, that's you, man. You know the jedka that you gave, that was sick. And Gullu, నువ్వు ఈ షోకి ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు అంటే, ఇదేంటి అదేంటి ఇదేంటి ఇప్పుడు ఏం చేయాలి? గుల్లు, దట్ వాజ్ నాట్ యూ. ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ నెవర్ బి ద లాస్ట్ ఇంప్రెషన్. దిస్ ఈజ్ యూ. యు ఆర్ సో క్యూట్. నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు అంటే, నీలో క్వాలిటీ ఉంది. ఎనీ గర్ల్ ఈస్ గోయింగ్ టు లైక్ యూ. అవి పైనుంచి కంటే ఏదో పడింది అంతే. I'm sorry. ఎవరైతే తనకి డాన్స్ రాదు అని యూటిలైజ్ చేసుకున్నారు, I'm sorry. I'm not agreeing with you. He nailed it. నువ్వు ఏదైతే ఫ్లోర్ మీద చేస్తూ ఇలా యాక్షన్స్ ఇచ్చావో, దట్ ఒకవేళ నువ్వు హీరోయిన్ అయితే ఒక సినిమాలో అప్పుడు ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతుంది కదా, అప్పుడు ఆడియన్స్ డాన్స్ చేస్తూ ఈలలు వేస్తూ కుర్చీలు విరగొడుతున్నారు. ఇది అలాంటి పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అంత పెద్దవాళ్ళ నలుగురు నుండి నీ గొప్ప ప్రశంసలు విన్నాను. డాన్స్ రాని నాకు అంతకన్నా ఏం కావాలి. సో నా విక్టరీ అక్కడే ఉంది. గెలిచానా ఓడానా నాకు మ్యాటర్ కాదు. నా మైండ్ లో నేను ఇది గెలిచేశాను అంతే. అయితే మీ అందరికి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. హర్షిత్, ప్లీజ్ వెల్కమ్ హర్షిత్ అండ్ ప్రీత్. నేను ఇలా స్టేజ్ పైకి ఎక్కగాని నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. నాకు ఊపిరాడనట్టుగా అనిపించింది. कुछ बात नहीं जम रही है. तू ऐसे सोच जैसे सलमान खान को डिजाइन कर रही है. सलमान
ఇద్దరు పెళ్లి బారాత్లో డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. హర్షిత్ కి సంబంధం లేదు, ప్రీత్ కి కూడా సంబంధం లేదు. తను ఎలా ఉంటుందో అలాగే పర్ఫామ్ చేసింది. బట్ ఐ లైక్ ఇట్. నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పనా? ఎలా ఉంది? నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. మాకైతే చాలా మజాగా అనిపించింది. రోజంతా మేము ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. సో నేను తనకి ఇదే చెప్పాను, మనం ఇద్దరం మజా చేయాలని. మేము మజా చేసాం, చాలా ఎంజాయ్ కానీ చేశాను. దీనికోసం రోజంతా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎలా అనిపించిందంటే స్ట్రీట్స్ లో చిన్న పిల్లలు ఉంటారు కదా, who truly have fun with each other, they are besties. వాళ్ళకి అసలు తెలీదు, you know that there's a girl, there's a boy, they're just friends. ఇలా చేతులు పట్టుకొని like twirl చేస్తూ డాన్స్ చేస్తారు. You guys were just yourselves and we all should respect that. థ్యాంక్ యూ మ్యామ్. కోర్స్ బాగా చెప్పారు. సనీ మ్యామ్, I love you too. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Preet, what you have done to this one is next level. I mean, the fact that he's opened up, the fact that the both of you match each other's energies, might have looked like two besties dancing, but the best relationships, అన్నిటికన్నా మంచి రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఐ బిలీవ్ And దట్. ఒకవేళ ఆ ఫ్రెండ్షిప్ తో ఇలా స్టార్ట్ అవుతే గనక then God bless you both. And I really do hope that ఏదైతే మీ ఇద్దరి మధ్యలో ఉందో that it's actually real because I'm believing it. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బ్యాక్ బెంచర్స్ ఉంటారు కదా, బ్యాక్ బెంచర్, సరేనా? అది పెళ్లి బారాత్లో వెనకాల డాన్సర్స్ చేస్తారు కదా, చిట్ట చివరి కేవలం ఎంజాయ్ చేయడానికే వచ్చిన వాళ్ళు. సరిగ్గా Exactly. చెప్పాను. అది చాలా పవర్ఫుల్ లవ్ లాంగ్వేజ్. నన్ను నమ్మండి, నేను చూశాను, నా జీవితంలోనే నేను మీలాంటి వాళ్ళని చూశాను, సరేనా? వాళ్ళకి రొమాన్స్ తో ఎటువంటి సంబంధం ఉండదు, కానీ వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్, వాళ్ళు కలిసి ఎంత ఫన్ చేస్తారంటే, వాళ్ళ జీవితంలో ఎంత Yeah. ఎంజాయ్ చేస్తారంటే, ఒక్కోసారి వాళ్ళని చూసి అనుకుంటాను, అయ్యో నాది ఇలాంటి జీవితం అయ్యి ఉంటే బాగుండేదని. You know what I Yeah, mean? I wish she's watching you up, sir. Yeah, no. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. చూడండి, ఇక్కడ నెక్స్ట్ కప్పులు ఉన్నారు కదా, ఐ ఫీల్ ఈ జంట ఒకరి కోసం ఒకరు పుట్టారు. Vishu. కరెక్ట్. విషు అండ్ సుజేన్. ఓ మై గాడ్, ఇప్పుడు టైం వచ్చేసింది నా పర్ఫార్మెన్స్ ది. Just go. ఐఎమ్ లైక్, చూడండి ఏం జరిగినా సరే చూసుకుందాం, జస్ట్ బాగా పర్ఫామ్ చేయాలి, స్టెప్స్ అస్సలు మర్చిపోకూడదు, అండ్ ఐ కాంటాక్ట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అదే డిఫికల్ట్ అనిపిస్తుంది, బికాస్ నేను డ్యాన్స్ చేసేటప్పుడు చాలా టైం కిందికే చూస్తూ ఉంటాను.
Very nice. నా శారీ వల్ల నేను ఫుల్గా డాన్స్ చేయలేకపోయాను. నేను యాక్చువల్లీ ఫైనల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ముందు శారీలో ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది, కానీ నేను చేయలేదు. యార్ నేను విషుకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. విషు, వీడు ఎన్నిసార్లు రోడీస్కి వచ్చాడో, ఎన్నిసార్లు రోడీస్ ఆడిషన్ ఇచ్చాడు వీడు, కానీ ఈ రోజు మేము తప్పని వీడు ప్రూవ్ చేశాడు బాయ్. అండ్ మీరిద్దరూ చాలా పర్ఫెక్ట్ గా అనిపించారు బాయ్. ఇది పెళ్లిలో వేసే ఎనర్జీ డాన్స్. ఇది ఖచ్చితంగా అందరూ డాన్స్ వేసేలాంటి డాన్స్. ఇద్దరు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నారంటే, ఎంత పర్ఫెక్ట్ ఎంత ఎనర్జీ ఉందంటే స్టేజ్ మీద ఇదే కావాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది డాన్స్ కాంపిటీషన్ కాదు. ఇక్కడ మేము ఎనర్జీ కెమిస్ట్రీ మాత్రమే చూస్తాం. అది మీ ఇద్దరిలో ఫుల్ గా ఉంది. ఎంత మజా వచ్చిందంటే విషు, నువ్వు రోడీస్ ఆడిషన్స్ కి వచ్చిన ప్రతిసారి నాకు గుర్తుంది, కానీ ఈ రోజు నువ్వు ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యావు. థ్యాంక్ యూ. ఏం చెప్పారు? ఇప్పుడు మిగిలిన వాళ్ళని అడుగుదా ఎలా అనిపించిందో, సరేనా? ఖచ్చితంగా. సన్నీ మ్యామ్. So Zain, were you nervous? No, I was just conscious because of my dress. Why? I was just కింద పడతానేమో అని భయం వేసింది. ఇలా జస్ట్ కిందికి చూస్తూ ఉన్నావు. నాకు తెలీదు. I can't help it. Like, I don't know. నేను స్టేజ్ మీదకి ఎక్కగానే అలా అయిపోతాను. ఎంత బాగా పర్ఫామ్ చేసినా నా కళ్ళు కిందికే ఉంటాయి. And that is something I genuinely need to change. You two are so cute together, but I didn't think like you two are a couple. You both were really, really good. Yeah. Individually. I got it. ఓకే, నియా? నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీలో పెళ్లి జరుగుతున్నప్పుడు నేను కూడా అదే చెప్పాను. I know. ఇదొక్కటే మిగిలిపోయింది ఇది. అయితే ఆ పెళ్లిళ్ళలో ఈ డాన్స్ ఏదైతే ఉందో ఇది లేకుండా అసలు పెళ్ళే జరగదు. విషయం ఒకసారి ఇలా వస్తావా? నేను ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు చేయకపోతే నేను పడుకోలేను. ప్రతి పెళ్లిలో విషు బుకింగ్ ఫిక్స్. ఐ జస్ట్ ఫైండ్ యూ క్యూట్. హీఈస్ ఎండియరింగ్. తను ఏదైతే చేస్తాడో హార్ట్ తో చేస్తాడు. దెర్ ఇస్ నో కరప్ట్ మైండ్ దట్ యు హ్యావ్. నువ్వు వైబ్ ని క్రియేట్ చేస్తావు. ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్. Thank you. అద్భుతం, చాలా బాగుంది. ఇక పెళ్లి మాటలు ఏ కాబట్టి బారాత్ ని పిలిచేద్దామా? కరణ్ బాయ్ ఇంకా ప్రిన్స్ బాయ్ రండి, ఒకసారి చూపించండి. అసలు ఏమనుకున్నానంటే బాయ్, ఏం ఆపర్చునిటీ దొరికింది. నేను అసలు ఏం చెప్పాలి బాయ్? రండి బాయ్, ప్యూర్లీ వెల్కమ్ బాయ్, ప్యూర్లీ వెల్కమ్. వాళ్ళిద్దరితో డాన్స్ చేయడం నాకు ఎంత మజా వచ్చిందంటే, లవ్ యూ యార్ అందరికి. అంటే నా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ తీరిపోయింది యార్. ఒక్కసారి విషు సుసైన్ కోసం చప్పట్లు కొట్టాలి. చలో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పిలిచేద్దామా? గౌరేష్ ఇంకా సనం రండి. ఇంకా వెయిట్ చేయలేం, రండి. అందరూ ఇప్పటి వరకు A1 పర్ఫార్మెన్స్ ఇచ్చారు. We forgot everything. We just wanted to be with each other and showcase how we are together. That's it.
నాకు స్టేజ్ ఫ్రీడమ్ ఉంది. నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద పర్ఫార్మ్ చేశాను. భలే మజా వచ్చింది, చాలా మజా వచ్చింది. గంది బాది ఎవరు చేశారు ముందు అది చెప్పండి. ముందు నేనే మొదలు పెట్టాను. లెగ్ చైన్ లో జెడ్ ఉంది చూడండి, జెడ్ జెడ్. ఓయ్ హాయ్. ఓ మెల్ల ఏం వేసుకున్నాడు చూడు. అది బలవంతంగా పెట్టించాడు. Shut up, Gullu, shut up. ఏముంది తమిళలో? జెడ్ జెడ్. జీబ్రా, జెడ్ ఫర్ జీబ్రా. జెబ్రా జెబ్రా జెబ్రా. అది జీబ్రా బాయ్. మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా మజా వచ్చింది. I want to see this one more time. This one? వెళ్ళు వెళ్ళు. అరే నువ్వు వెళ్ళు నువ్వు. Yeah, you go, you. నేను స్ప్లిట్స్ వెళ్ళే వాళ్ళని అడగాలనుకుంటున్నాను. స్ప్లిట్స్ అడ్మిషన్స్ లో అబ్బాయిలు నాన్ డాన్సర్స్ కావాలని ఏమైనా క్రైటీరియా ఉందా? అందరూ అంతే. నేను ఒక విషయం చెప్పాలి. మేము వ్యాన్ లో వస్తున్నప్పుడే డిసైడ్ అయ్యాం ఇక్కడ అందరూ పార్టీ చేస్తారు కానీ చప్పట్లు అందరూ కొడతారని, అందుకే అందరూ మీ కొడుతున్నారు. ఇద్దరు డాన్స్ లో ఒక బెస్ట్ విషయం ఉంది. అదేంటంటే అవుట్ ఆఫ్ బీట్ ఉన్నాం డజంట్ మ్యాటర్. కానీ మీరిద్దరూ కలిసే ఉన్నారు. అంటే పెళ్లిలో పిలవపోయినా సరే వచ్చి డాన్స్ చేసే ఇద్దరు ఉంటారు కదా, అలా తెలివని పేరెంట్. తెలివంటి పేరెంట్. అండ్ మీ పర్ఫెక్ట్ గా ఉన్నది. నాకు చాలా మజా వచ్చింది. ఇప్పుడు నేను నా ఫేవరెట్ ని అడుగుతాను. నియా చెప్పండి. నిజం నిజం. I'm ready for the truth. Truth? So you don't put sugar on shit and call it a brownie. Gaurish, you got a very gully boy personality, you know, like that. యాక్చువల్గా తన కోసమే చేసాం ఈ సాంగ్ మీద. స్ట్రీట్స్ లో అబ్బాయిలు ఉంటారు కదా, కేర్ ఫ్రీగా డాన్స్ చేస్తూ చిల్లరగా. బాల్కనీస్ లో చిల్లరగా. అమ్మాయిల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చిల్లరగా. ఆ టైప్. చిల్లరగా. నాట్ చిచోరి. దే ఆర్, ఐ థింక్, ఫ్రమ్ హార్ట్ క్యూట్, ఐ వుడ్ సే. బెస్ట్ పార్ట్ అబౌట్ యూ ఇస్ ఫుల్ టైం. నువ్వు తన పైన కంప్లీట్ గా నీ ఐస్ ఫిక్స్ చేసి పెట్టావు చూడు. నువ్వు తనని చూడకపోతే స్టెప్స్ మర్చిపోతావు. సో షీ వాజ్ యువర్ చీట్ షీట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ హాల్. లైక్ కొంచెం చూపిస్తే నువ్వు రాసుకోగలవు అన్నట్టు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ అట్ లీస్ట్ యూ జస్ట్ ఫాలోడ్ హర్ స్టెప్స్ అండ్ కంప్లీటెడ్ ద డాన్స్. బట్ బియాండ్ దట్ ఇట్ వాజ్ ఓకే. ఆ బద్మాష్ అబ్బాయి కెమిస్ట్రీ ఉంది కదా, అది ఈ రోజు మీరు ఇక్కడ చూపించారు. అది నాకు చాలా మజా వచ్చింది యార్. వెరీ గుడ్. Literally had a good chemistry at that time, so that's the one thing which I'm happy about. Because Gaurish ni dance cheyinchadam was a big thing for me as well, and he's a very good learner. గాయస్ అకడం బకడం బాంబే బో. ఐ హోప్ హిస్ కెమిస్ట్రీ ఉంది కదా 100. ఇక పిలిచేద్దాం అనుష్క ఇంకా మోహిత్ లను. లెట్స్ గో. ఇక మాటలు ఆపేద్దాం బాయ్. So let's just get into our fun elements and let's show the world how our chemistry is. Let's go, guys. ఓ లక్కీ బాయ్. ఎలా ఉంది గాయస్?
నేను పర్ఫార్మెన్స్ కి ముందు చాలా నర్వస్ గా ఉన్నాను, బహుశా ఇప్పుడు కూడా ఉన్నానేమో. ఎందుకంటే మీరు ఒక మంచి డాన్సర్ తో డాన్స్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీరు కంపీట్ చేయలేరు. అది కాక నేను అంత మంచి డాన్స్ అని కూడా కాదు. సో ఈ రోజు తను కొంచెం నేర్పించింది లేదు అస్సలు లేదు. బా ఈ రోజు ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ఫైట్ డాన్సర్ ఇంకొకరు ఫైట్ ఎక్సర్సైజ్ చేసేవాడు. డాన్స్ చూస్తే తన బాడీ వేస్ట్ అయిపోతుంది. అనుష్క నువ్వు స్టేజ్ మీద ఫైర్ లా ఉన్నావు యార్. అంటే నేను మీ పెర్ఫార్మెన్స్ అలా చూస్తూ ఉండిపోయాను, ఎందుకంటే బ్రో మొదట మీలాగే సూపర్ డాన్సర్ అనుకున్నాను, కానీ బ్రో వచ్చాక ఇతను హిమాంశుకి టక్కరిస్తాడు అనిపించింది. అప్పుడు నేను సరేలే అనుకున్నాను. ఇచ్చారు. ఓ ప్రిన్స్ లైఫ్ లో కూడా అన్ని తనే కంట్రోల్ చేస్తుంది. లేదు మొత్తం లేదు అన్ని అలా కూడా. ఏం లేదు, నేనేం కంట్రోల్ చేయను. కానీ ఐ థింక్ హీస్ అ ఫ్యాన్. ఈ రోజు మీరు డాన్స్ చేయడం చూసాక నాకు అర్థమైంది ఇతను ఎలా కంట్రోల్ చేస్తున్నావా అని. మోహిత్ యార్ ఇంకా నర్వస్ గా ఉన్నావా? ఇప్పుడైనా కొంచెం స్మైల్ చేయాలి. లేదు నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్ గా ఫీల్ అవుతున్నావా? ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఫీల్ అవుతావు. నియా చెప్తుంది. నియా నువ్వు షర్ట్ విప్పినప్పుడు నా అటెన్షన్ నీ మీదే ఉంది, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పనీయ. అనుష్క నువ్వు ఒక రాయితో డాన్స్ చేయించావు. యునో నీ ఫ్లెక్సిబిలిటీని ఫ్లాంట్ చేసావు కదా, that was humongous. No, not every girl has it. ఎవరైతే చేస్తారో నేను చేస్తాను, నాకు తెలుసు. The minute and then the way you used his body to flex yourself, it was amazing, and that also kept it. Guys, థ్యాంక్ యూ. he was there for you and you were there for him. Then you made it steamy, you made it very sensuous, and you made it worth the watch. You know what I mean? So overall it was very sensuous and a hot act. So okar takwa okar ekwa no asalu telidu. It was super. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Mohit came to me and he said, నేను ఎక్కువగా మాట్లాడనని. And I think మీ బాడీ లాంగ్వేజ్ లో ఏదైతే కాన్వర్జేషన్ జరిగిందో is enough for us to say that what they had to say doesn't matter. And me iddar madhyalo what we just saw and the dance moves, a man who's so secure in some of those dance moves, I mean, to be willing to do them and say, yes, I'm with you, I'm your partner, I'll be there, I'll support you. I think that's what matters most, and that's what I saw. మీ ఇద్దరిని ఇలా కలిసి చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మోహిత్ ఎలా డాన్స్ చేశాడు చేయలేదు అనేది పక్కన పెడితే, ఎందుకంటే మేము చూసింది కేవలం నిన్ను మాత్రమే కాదు అనుష్క, నువ్వు కొరియోగ్రఫీ సెట్ చేసిన విధానం అంతా మీరిద్దరు యునో దాదాపు ఒకరిలా కలిసిపోయారు. యునో అది చాలా అద్భుతం, చాలా అద్భుతం, అమేజింగ్, చాలా హాట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. థ్యాంక్ యూ సో Thank మచ్ you, సార్. థ్యాంక్ యూ. everyone. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. I was happy because me and Mohit, we delivered one of the best performances of today's night. గాయ్స్ మజా వస్తుందా? మజా వస్తుందా? లాస్ట్ పెర్ఫార్మెన్స్. ఎనీ కేసెస్? Yogesh ఎవరు? I wonder. ప్లీజ్ వెల్కమ్ యోగేష్, ఆకాంక్ష అండ్ రూరు. నాకు ఒక క్వశ్చన్ ఉంది, ఇందులో ఎవరి కెమిస్ట్రీ చూడాలి తెలియట్లేదు. చెప్పండి. ఎవరిది కనిపిస్తుంది? కొంచెం ఆ ఫీలింగ్ వచ్చింది, మనం కూడా బాగా పర్ఫామ్ చేయాలి అని, వీళ్ళకి మనం కూడా గట్టి పోటీ ఇవ్వాలి అని ఫీలింగ్ వచ్చింది.
ఇద్దరితో తన కెమిస్ట్రీ చాలా బాగుంది. అసలు తెలియలేదు హూ ఇస్ ద ఎక్స్, హూ ఇస్ ద కరెంట్ అని, ఆర్ హూ ఇస్ ద కరెంట్ హూ ఇస్ గోయింగ్ టు బికమ్ ద న్యూ ఎక్స్. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. చూడండి, నేను ముందుగా అడగాలనుకున్నది ఏంటంటే ముగ్గురు ఎందుకు డాన్స్ చేస్తున్నారు? మిగతా అందరు ఇద్దరే చేశారు కదా. సో రూరు నా ఎక్స్ అండ్ షీఈ్ మై కనెక్షన్ హియర్. అండ్ ఇప్పుడు రూరు లాస్ట్ డోమ్ లో మళ్ళీ వచ్చింది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు అది మాత్రం అడగద్దు. ఈరోజు సిచ్యువేషన్ చాలా దారుణంగా అయిపోయింది. లైక్ అంటే పర్ఫామ్ చేయలేని పరిస్థితికి వచ్చింది. బట్ హీ ఈస్ ఆస్కింగ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇది చాలా పెద్ద బ్లెండర్లు అయిపోయింది. నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా, పూర్తి ఎమోషనల్లీ, మెంటల్లీ ప్రతి విధంగా డ్రైన్ అయిపోయాను. దీంతో ఉన్నది పూర్తిగా రియల్. ఇక్కడ నేను వచ్చాను, బయట మా మధ్య గొడవ అయింది, ఏదేదో అయింది. ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. ఇంకా షో ఉంది కదా, అందులో చూసుకోండి. కానీ నేను పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాను. చాలా మజా వచ్చింది యార్. థ్యాంక్ యూ బాయ్. చాలా బ్యూటిఫుల్ డాన్స్ చేశారు మీ ముగ్గురు. ఎవరి ఎక్స్ ఎవరు కాదో నాకు తెలియదు, కానీ నీ కెమిస్ట్రీ ఇద్దరితోనూ చాలా బాగుంది యార్. సరేనా? నిజంగా ఇద్దరితోనూ చాలా బాగుంది. నువ్వు ఇద్దరితోనూ ఫుల్ అంటే మజా తీసుకుంటూ డాన్స్ చేసావు. అంటే నాకు చాలా 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 బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. మీన్స్ అ లాట్ కమింగ్ ఫ్రమ్ యూ. Are you okay? I'm processing, but I'll be okay. I know that. వచ్చినప్పటి నుంచి బ్రో, మొదటి రోజు నుంచి జెన్యున్ గా చాలా విషయాలు అంటే మొత్తం విల్లాకి తెలుసు మేము చాలా పర్ఫెక్ట్ కపుల్స్ అని. అంటే రీసెంట్ గా ఇక్కడికి రాకముందు నాకు బ్రేకప్ అయ్యింది. ఇంకా ఆ టైంలో బయట ఉన్నప్పుడు తనకు కూడా నాతో ఉండాలని లేదనుకున్నాను. బట్ నేను నా మైండ్ లో నేను ఒక విషయం క్లియర్ గా ఉన్నాను. ఒకవేళ తను నా కోసం అన్ని వదిలేసి వచ్చి అండ్ షీ స్టిల్ వాంట్స్ టు బీ విత్ మీ, అప్పుడు నేను ఆ విషయం ఆపలేకపోయాను. ఇప్పుడు నాకు తెలీదు ప్రపంచం నన్ను తప్పుగా అంటుందేమో అని. నాకు తెలుసు అందరూ నన్ను ఆపుతారని, 10 మాటలు అంటారని. కానీ నేను నుంచి ఎక్కడికి వెళ్తాను? రేపు ఎవరితో కళ్ళలో కలిపెట్టి చూడగలను, నన్ను నేనే అద్దంలో చూసుకున్నప్పుడు కానీ, ఇంకేదైనా చేసినప్పుడు కానీ. బికాస్ డీప్ ఇన్సైడ్ నాకు తెలుసు నాకు నిజంగా ఏం కావాలో. నాలో ఒక అసంపూర్ణ భాగం ఏంటో నిజంగా ఇక్కడ టైం స్పెండ్ చేశాను. కానీ చెప్పాలంటే బయట ప్రపంచంలో బహుశా నా జీవితంలో ఎవరితో ఎంత సంతోషంగా లేనమ్మా. రూరుతో ఉన్నట్టు నేను మరెవరితోనూ ఇలా ఉండగలని అస్సలు అనుకోను. So ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ క్లియర్ అన్నమాట. ఎస్ మ్యామ్, ఐ థింక్ సో. And what is that? బయట ప్రపంచంలో మేము ఎప్పుడూ ఇలాంటి వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు. బట్ ఐ లవ్ రూరు. క్లోజర్ అంటే ఒక దానికి ముగింపు పలకడం, ఒక విషయాన్ని ఎండ్ చేయడం, దీని తర్వాత ది ఎండ్ అని. సో బహుశా నేను ఇది చేయడం కూడా అవసరమేనేమో, సో దాట్ అటువైపు నుండి కూడా ఒక విషయం క్లియర్ అవ్వాలి. నౌ ఐఎమ్ విత్ రూరు అండ్ రూరు ఓన్లీ. టు బి ఆనెస్ట్, ఇది ప్రేమకు సంబంధించిన షో అండ్ నేను గేమ్ పరంగా ఆలోచించి మంచిగా చూపించుకోవాలని ఆలోచిస్తే నాకు చాలా ఈజీ అయ్యేది. రూరు షోకి వచ్చింది కదా అని తనను వదిలేసి ఆకాంక్షతో వెళ్ళడం, నేను జనాల దృష్టిలో కూడా మంచివాడిని అయిపోయేవాడిని. కానీ నేను తనని బహుశా వేరొకరితో చూడలేనేమో కూడా. తను అలా అంటుంది కూడా, ఇతని బాడీ బాగుంది, అతని బాడీ బాగుంది అని. ఆ విషయానికి నేను కొంచెం కుమిలిపోతాను. అయినో తనకి చాలా అన్యాయం జరిగింది. అది ఆలోచించి ఇఫ్ యూ గైస్ నో నాట్, నేను ఎవరి ముందు అసలు ఏడవలేను కూడా. కానీ ఈ పరిస్థితి నా తలపై కొండలో పడింది. అంటే నేను ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఏం తప్పో తెలియదు కానీ నా మనసు చెప్పింది చేశాడు. తప్పు ఒప్పో తెలియదు కానీ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే నువ్వు అక్కడ నుండి బయటపడ్డావు, ఇప్పుడు రూరు తిరిగి వచ్చింది. ఇందులో తేడా అంతా అమ్మాయి గురించే కదా. అంటే ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి. ఇప్పుడు నువ్వు కూడా టేక్ కేర్ చేయాలి. తను వెళ్ళాలా ఉన్నంత వరకు సేఫ్ గా ఉండేలా. నాకు తెలుసు తనకేం వద్దని. జరిగిన దాని తర్వాత బహుశా ఎవరైనా నా ముఖం ఎందుకు చూడాలనుకుంటారు. దట్ ఐ నో.
కానీ నేను ఆల్రెడీ హిమాంశుకి సౌరభ్కి అటు దీప్తాంశుకి అదే చెప్పాను నువ్వు నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు. నేను ఏం చెప్పానంటే బాయ్ నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎవరిని తరపై మాట రానియనని. ముందు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏమీ లేదని కాదు, ఏదో ఉంది, ఆబ్వియస్గా ఏదో ఉంది. రూరుతో నాకు ఉంది, బట్ నేను తనతో కూడా జెన్యున్గా తను వచ్చిన రోజే తనకు చెప్పాను నేను ఎమోషనల్లీ తనతో అటాచ్ అయ్యానని. బికాజ్ ఇక్కడికి వచ్చి 20 రోజుల్లో చాలా విషయాలు జరిగాయి. నేను తనతో కూడా అబద్ధం ఎందుకు చెప్తాను? ఐ వాజ్ ఇన్ ద మిడిల్, ఐ వాజ్ లిటరలీ స్టాండింగ్ ఇన్ ద మిడిల్. వాళ్ళిద్దరు మధ్యలో నించున్నాను నేను, అండ్ వాళ్ళిద్దరు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు. అంటే ఇట్ వాజ్ అ వెరీ డిస్గస్టింగ్ సిచ్యువేషన్ ఫర్ మీ. ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ నా హార్ట్ని ఎవరో తీసుకొని కింద పడేసి దాన్ని తొక్కి తొక్కి మొత్తం క్రష్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఐ ఎక్స్పెక్టెడ్ ది వర్స్ట్, అండ్ ఇది వర్స్ట్ కన్నా చాలా వర్స్ట్గా ఉంది. You two can stand together. Akanksha, it's her turn. Come here, baby. The steps are there. I'll make you cry. You're so strong. You're so classy. You're so strong. I'm very, very proud of you and how you have conducted yourself. Thank you. Hats off to Akanksha because whatever she went through, Dani basis though, she had kept her calm. She was very classy about it. తను ఎలాంటి డర్టీ రిమార్క్స్ ఇవ్వలేదు, అబ్యూసివ్ లాంగ్వేజ్ యూస్ చేయలేదు. ఇట్ రియల్లీ టెల్స్ అబౌట్ హర్ పర్సనాలిటీ, హౌ షీ ఈస్ యాజ్ అ పర్సన్. సో ఐ లవ్ దట్ హౌ డీసెంట్లీ అండ్ హౌ అమేజింగ్లీ షీ టుక్ ఆల్ ఆఫ్ దిస్. One of the things we do love is seeing two people come together and falling in love. For you two, you guys are already in love. You guys made mistakes, correct? Now, it's how we learn from those mistakes, moving forward, how to handle ourselves, how to handle arguments. Endukante relationships lo arguments avutayi. It's not that they don't. I have been in the biggest arguments with my husband, but at the end of the night, padukodaniki vellinappudu, we're still together. We're still bonded. We're still one relationship. So that I hope that future lo arguments jariginappudu and that you guys conduct yourselves in the way that you are in love, in a mature, loving relationship. Yes, ma'am, for sure. నాకు తెలుసు నేను బయట ప్రపంచంలో ఎలా ఉంటానో, అలాగే నేను చిన్న తప్పు చేసిన నాలో ఎంత గిల్ట్ ఉంటుందో అని. అండ్ ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్ ఈ విషయం తరకు గిల్ట్ నన్ను తింటూనే ఉంటుంది. ఈ రోజు స్పీక్స్ విల్లా తర్వాత కూడా ఇంకా చాలా కాలం పాటు ఈ విషయం నుంచి ఎలా బయటపడతానో నాకు అసలు తెలియదు. Akanksha, don't be the clown to anyone else's circus, is all I'm saying. Don't feel bad. You guys are feeling bad for being in love. Don't feel bad. Stop it. Both of you, stop. I don't know how to not feel bad. I understand, but the thing is, what's done is done. We cannot cry over spilt milk. We cannot cry over choices that have been made or the things that have happened. Now, the both of you need to just embrace each other. Stop crying. Stop being sad. There's nothing to be sad about anymore. You found each other, you love each other. You have openly said, I love you, which is a big deal on Splitsvilla, by the way. So stop feeling sad and stop feeling bad. Because the second that you stop feeling bad and sad, she will also be able to move on. Do you understand? Do you guys want to say something to Akanksha? ఏదైతే జరిగిందో అది జరగాల్సింది కాదు. ఇది ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు హ్యాపెన్. కానీ ఈ విషయం జరిగిపోయింది.
అండ్ నేను ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని ఎంచుకుంటే తను పూర్తిగా కుప్పకూలిపోయేది. నేను తను ఎంచుకుంటే తను ఏదైతే ఇప్పుడు జరిగిపోయిందో. అండ్ అదే మాట నేను నా ఫ్రెండ్స్తో కూడా చెప్పాను. అది ఈ అమ్మాయి విల్లా మొత్తంలో నా గురించి అందరికన్నా బాగా ఆలోచిస్తుందని, అందరికన్నా ఎక్కువగా నాపై ఫీలింగ్స్ తనకే ఉన్నాయి. చివరికి మొత్తం విల్లాలో ఈ ప్రపంచంలో నేను ఎవరినైతే అసలు హర్ట్ చేయకూడదు అనుకున్నానో తన్నే హర్ట్ చేశాను. నాకు ఇంకా నా గురించే నేను చెప్తున్నట్టు అనిపిస్తుంది. నేను తనని కన్విన్స్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ వెరీ సారీ. నా లైఫ్లో ఆకాంక్ష ఇలా ఇంక్లూడ్ అవ్వాల్సి వచ్చినందుకు నాకు నిజంగా చాలా బాధగా ఉంది. బికాస్ ఎంత దారుణంగా ఐ గెస్ ఎవరు తనతో ప్రవర్తించుండరు. I think that I believe you are sorry. I don't know if you do. Do you? Ma'am, I know that he is being very honest. నాకు తెలుసు నేను అతనితో 20 to 25 days కలిసి టైం స్పెండ్ చేశాను. నాకు తెలుసు తను ఎలాంటి వాడు అనేది. అండ్ నాకు తెలుసు ఇప్పుడు తను హోల్ హార్టెడ్ గా చెప్తున్నాడు, ఆర్టిఫిషియల్ కాదని. బట్ యాక్చువల్లీ నేను ఇంత ఓపెన్ అప్ అంత ఈజీగా త్వరగా ఎవరితోనూ కాను. అండ్ ఐ డూ రిగ్రెట్ ఇట్ నౌ. అండ్ ఇది ఖచ్చితంగా ట్రామా లాగా నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఐ హ్యావ్ అబాండ్మెంట్ ఇష్యూస్ అండ్ నేను ఇది డే 1 చెప్పాను. కేవలం ఈ రీజన్ వల్లే నేను ఎంగేజ్ అవ్వను. There's a lot of people out there who have abandonment issues that don't want to be left. But I have a question for you and I want you to be honest. Is that when you let go, లోపల ఏం జరుగుతుంది? You felt something amazing? You felt something for someone that మీరు ఎప్పుడు ఫీల్ అవ్వండి? I feel free. You felt free? Yeah. బట్ నౌ మీకు ఇప్పుడు తెలుసా ఫీలింగ్ ఏంటి అనేది? Do you know how special that feeling is? I know it's very special and I know the moment right now sucks. But you know what can be out there. And even though Yogesh seems like a very, very nice person, a nice boy, very respectful, I have watched you too since the beginning of the show. But there is something that better out there that is just for you. I swear and I promise today is a shitty day, but tomorrow the sun comes up and all right, fine. Maybe not tomorrow, maybe not next week, maybe a month from now, maybe 2 months from now, but okka second lo something happens, a spark happens, and there is that special person for you. And he's gonna be just yours. And when you find him, you're gonna remember Yogesh. You're gonna remember this moment. You're going to go, that's where I learned how to be free. Also, I just want to say that ఈ సాంగ్ మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మేము ఫస్ట్ డేట్ అప్పుడు దీని మీద డాన్స్ చేసాం. అండ్ ఇట్ ఈస్ గోనా బి ద లాస్ట్ సాంగ్ మీద చేసాము. ఇట్ వాస్ నైస్. ఇట్ ఎండెడ్ ఆన్ అ నైస్ నోట్. అండ్ జస్ట్ ఇదే చెప్పాలనుకుంటున్నాను, అట్లీస్ట్ తనతో చెడియావుడని ఆడు. ఒక్క రోజులో ఇన్ని మారగలవనే దానికి ఆకాంక్ష అండ్ యోగేష్ ఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. ఇప్పుడు ప్రపంచం ఏమనుకుంటుందో అది ఆలోచించడం మానే, సరేనా? లేదు భయ్, నేను ఇప్పుడు అది ఆలోచించట్లేదు. సరేనా? ఇప్పుడు షో గెలవడానికి గ్యాస్ అంతా దానిపై పూర్తిగా ప్రయత్నిస్తాం భయ్. Give each other a huggy or something. Come on. ఈ రోజు ప్రపంచం మొత్తం ముందుకు జరిగిపోయింది. మనం ఎప్పుడూ ఒకరికొకరు ఈ మాట చెప్పుకోలేదు. బట్ సరేలే, చెప్తే మాత్రం ప్రపంచం ముందే చెప్పేసాం.
ముద్సే షాదీ కరోగి సినిమాలో తను వచ్చి చెప్పాడు ఐ లవ్ యూ అని అలాగనమాట. ఐ లవ్ యూ అని. So Chase say I love you. ఐ లవ్ యూ Katrika. రోరో. I love you. I was the happiest person at that moment in the time. Like, he is, confessing his love to me in front of the whole world. I think I felt really blessed and chala happy ga. సో అక్కడ ఆకాంక్షకు డైరెక్ట్ క్లోజర్ దొరికేసింది. మీ ఇద్దరి జర్నీ ఎక్కడితో ముగిసిందని, ఇకపై అతను రూరుతో కంటిన్యూ చేస్తాడని. మనిషి అప్పుడప్పుడు తన గురించి తన మనసు గురించి ఆలోచిస్తాడు. సో అతను ఏది చేసినా మనసుతోనే చేశాడు. ఆ టైంలో ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందని ఆలోచించలేదు. రోజు చివరికి తన ఇంటికి వెళ్ళి ఒంటరిగా సంతోషంగా ఉండాలి కదా, అక్కడ తన ప్రపంచం దూరునే. సరే గాయస్, చాలా హెవీ అయిపోయింది కదా, లైట్ చేద్దామా? ఎస్ 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 అయితే కొంచెం ఎనర్జీ చూపించండి. సో ఇది ఎంటర్టైన్మెంట్ ఛాలెంజ్. మీరు అందరూ ఎంజాయ్ చేశారా? మీరందరూ అమేజింగ్గా చేశారు, నాకు తెలుసు. నేను కూడా చేశాను. చాలా తక్కువ టైం దొరుకుతుంది, అందులో మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. టూ గుడ్. ఒకసారి అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టు. ఇప్పుడు ఇక రిజల్ట్స్ టైం. ఎక్కడో ఒక దగ్గర నా పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించింది, కానీ నేను చాలా నర్వస్ గా ఉండే. ఎందుకంటే చాలా పర్ఫార్మెన్సెస్ లో నేను చూసింది ఏంటంటే కెమిస్ట్రీ ఉంది, కనెక్షన్ ఉంది, అండ్ ఐ కాంటాక్ట్ కూడా ఉంది, అండ్ స్టోరీ లైన్స్ అన్ని చాలా క్లియర్ గా కనిపించాయి. మరి ఇంకా దేనికోసం వెయిటింగ్? రిజల్ట్స్ అదైతే మన జడ్జెస్ మాత్రమే చెప్పగలరు. ప్లీజ్ ఎవ్రీవన్. Today's challenge was really difficult. Maybe some of you haven't danced before. Maybe some of you have been dancing for years. Kani, but one thing is for sure, guys. You guys did absolutely amazing. But we only have 3 couples who will be safe. When we announce these 3 couples, it's not in any particular order. Just those who are safe. And the top 3 winners of this challenge are Diptanshu and Sandy. నేను ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ వల్ల స్ప్లిట్స్ విల్లాలోని సేఫ్ జోన్ లో కూర్చుంటానని ఎప్పుడు అనుకోలేదు. నేను దీప్తాంశుని ఒకటే అంటే ఒకటే అడిగాను, దట్ ఈస్ ఈ ఛాలెంజ్ లో ఎలాగైనా సరే నేను గెలవాలి, బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, అండ్ హీ డిడ్ ఇట్. We won the challenge and I love him for this. Kaira and Gullu. Anybody can dance. I was so happy because Gullu is not a dancer, but we won the challenge. He knew exactly how important this challenge was for me. I was so proud of him. అందరూ సేఫ్ గా ఉన్నారు అంటే ఇంకా టెన్షనే లేదు. నేను థ్రోన్ పై హాయిగా కూర్చుంటాను, నా బేబీ నిలబడదు, తన సేఫ్ సైడ్ లో కూర్చుంటుంది. కేవలం డోమ్ లో ఏం జరగబోతుందో తమాషా చూస్తుంది. యోగేష్, ఆకాంక్ష అండ్ రూరు. మా దగ్గర ఇంత తక్కువ టైం ఉన్నప్పటికీ, ఇంత తక్కువ ప్రిపరేషన్ టైం ఉన్నప్పటికీ కూడా మేము ఇంత బాగా పర్ఫామ్ చేసాం. మిగిలిన వాళ్ళందరికంటే మేము చాలా ముందుకెళ్ళి నెక్స్ట్ డోమ్ లో సేఫ్ గా ఉన్నాం. ఓకే గాయస్, స్టేజ్ పైకి వచ్చేయండి. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఎవరితోనే మాట్లాడాలనుకోవట్లేదు. అంటే నేను కనీసం ఎవరిని తలెత్తి కూడా చూడలేకపోయాను. అనుష్క నా పక్కనే కూర్చుంది. ఆ అమ్మాయి చాలా ప్రిపేర్ అయింది, తను చాలా అద్భుతమైన డాన్సర్. ఒకవేళ మేము గెలవలేదంటే దానికి కారణం నేనే అవుతాను. నాకు తెలిసి ఇది కూడా ఈ రోజు ఒక ఫెంటాస్టిక్ మూమెంట్. ఇంకో పిక్చర్. Oh yes, with our Yeah. Instax Fuji film.
Let's switch to the wide mode so we all fit in. కరణ్ బాయ్ వీళ్ళు మొత్తానికి గెలిచారు, వీళ్ళు సేఫ్. కానీ ఓడిపోయిన వాళ్ళు డిమోటివేట్ అయినట్టు కనిపిస్తున్నారు. అందుకే వీళ్ళ కోసం కూడా ఏదైనా చేయి కరణ్ బాయ్. నేను ఇప్పుడు వాళ్ళ కోసం పర్ఫామ్ చేయలేను. అంటే ఇంకేదైనా చేయగలిగితే చేయండి. కొన్ని స్పీడ్ కాయిన్స్ ఇద్దాం. నువ్వు నేను చెప్పేదాన్ని లాగేసుకున్నావు లేదు లేదు, ఇవ్వలేము. నేను జోక్ చేస్తున్నా, అంతే జోక్ చేస్తున్నా. యార్ ఇలా చెయ్యకు కరణ్. నిజంగా You're a ఇస్తుందా? sweet guy, okay? So don't try to be the mischief guy. How about you do some good mischief this time? Let me do that. Actually, I think I was harsh to them. So as a token of good gesture and goodwill to everyone, I think you deserve some motivation in life. So from me and my bestie Urfi, we are giving you each 1,000 split coins. వావ్ నియా, నిజానికి ఓడిపోయాం కానీ మరీ అంత దారుణంగా ఏం ఓడిపోలేదు. మాకు 1000 స్ప్లిట్ కాయిన్లు దొరికాయి. వర్క్ చేయడానికి, ఏదో చూడడానికి ఏదో ఒకటి ఉంది. ఈ రోజు 1000 తీసుకున్నావు, రేపు ఈవిడ ఉరిపి ఎదురు వచ్చి 5000 వెనక్కి తీసుకుంటా. Are you guys happy you got some split coins? ఇక కింద కూర్చున్న మిగతా పేద వాళ్ళందరినీ చూసి హోస్ట్లకు జాలేసి 1000 స్పీడ్ కాయిన్లు చిల్లర విసిరేశారు. వాళ్ళంతా వాడిని ఏరుకోవడం మొదలు పెట్టారు. దొరికిందే సంతోషం అని. ఆల్రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ మాటతో ఈ రాత్రి ఇక్కడే ముగిద్దాం. మీరందరూ పర్ఫామ్ చేస్తుంటే చూడడానికి చాలా ఫన్ గా అనిపించింది. మీరు చాలా Guys, come na,